Today's class we will learn about the requirement analysis. So understanding the requirements of a problem is most difficult tasks for the software engineer. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ నేను ప్రాజెక్ట్ చేయండి అనగానే మీకు అసలు ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వలేదు. సో అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో రోల్ అవుతూ వచ్చాయన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా మీరు ఏం చేశారు, రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తూ వస్తున్నారు. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అనేది ఏంటి, నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ అని అంటే నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్స్ని బిల్డ్ చేసుకుంటూ రావడం అన్నమాట. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే డిజైనింగ్ అండ్ బిల్డింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఛాలెంజింగ్, క్రియేటింగ్ అండ్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అసలు మనము ఈ ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలి అని అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, వాట్ ఈజ్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వీటిని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనేది మనకి వన్ ఆఫ్ ద టాపిక్ విచ్ వీ హ్యావ్ టు అనలైజ్ ద రిక్వైర్మెంట్స్. ఇక్కడ మరి రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ టాస్క్స్ అండ్ టెక్నిక్స్ దట్ లీడ్ టు అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఈజ్ కాల్డ్ ద రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్. అండ్ ఈ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ఇట్ బిల్డ్స్ ఏ బ్రిడ్జ్ టు డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. డిజైన్ చేయడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ అనేది మనకి బ్రిడ్జిని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఈ బ్రిడ్జిని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ బ్రిడ్జిని చేయడానికి అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కావాల్సింది ఫస్ట్ ఎవరైతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయమంటున్నారో దోస్ ఆర్ ద ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్. ఆ స్టేక్ హోల్డర్స్తో కన్వర్జేషన్ చేస్తాం. కన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఏంటి, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు ఎలా చేస్తున్నారు అని. సో మరి స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ద మేనేజర్స్, కస్టమర్స్, ఎండ్ యూజర్స్, where the business need is defined, user scenarios are described and functions and features are delineated and project constraints are identified. అంటే ఈ ఫంక్షన్స్ ఎవరు చెప్తారు, ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ఫంక్షన్ ఏంటి అని ఎవరు చేయగలుగుతున్నారు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే మాన్యువల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నథింగ్ బట్ ద స్టేక్ హోల్డర్స్ అన్నమాట. సో మనం ఈ రిక్వైర్మెంట్స్ కోసం వాళ్ళతోనే కన్వర్జేషన్ చేస్తామన్నమాట. ఆ కన్వర్జేషన్ చేసినప్పుడు మనం ఏం అడుగుతాము వాళ్ళని, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో మనం వాళ్ళని చాలా కమ్యూనికేట్ చేసి చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకొని చాలా రిక్వైర్మెంట్స్ని ఎలాజ్ చేస్తాం. అప్పుడు అవి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రొవైడ్స్ ద అప్రోప్రియేట్ మెకానిజం ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ద కస్టమర్ వాంట్స్. అసలుకి మాట్లాడడం వల్ల వాళ్ళకి అసలు ఏం కావాలి, కస్టమర్ వాట్ ద కస్టమర్ వాంట్, వాళ్ళకి ఏమి ప్రాబ్లం అంటే ఏమి సిస్టమ్ కావాలి, ఏం ప్రోడక్ట్ కావాలి అనేది, అండ్ అనలైజింగ్ నీడ్, దాని అవసరం ఉందా లేదా అనేది అనలైజ్ చేయటం, అండ్ వాళ్ళు అడిగిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా లేదా అనేది యాక్సెసింగ్ ద ఫీజిబిలిటీ చూడటం. ఫీజిబిలిటీ అని అంటే ఏమనుకున్నాము, దట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్ ఆర్ నాట్. సో ఆ సొల్యూషన్ ఎట్లా చేయటము, ఎలా ఉంది, యాక్సెస్ చేయడం ఎలాగా అనేది చూడటం, అండ్ నెగోషియేటింగ్ ఏ రీజనబుల్ సొల్యూషన్. నెగోషియేషన్ అంటే నథింగ్ బట్ ద కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళది ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అవి రీజనబుల్లా, సో ఒకవేళ ఆ రీజనబుల్ అయితే మనం దాన్ని ఎలా చేంజ్ చేసి మనం వాళ్ళ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయాలి అనేది, అండ్ స్పెసిఫైయింగ్ ఏ సొల్యూషన్ అన్అంబిగ్విటీ అండ్ వెలిడేటింగ్ ద స్పెసిఫికేషన్. ఏ పర్టికులర్ స్పెసిఫికేషన్ అయితే ఉందో దాన్ని వ్యాలిడేట్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఈజ్ దిస్ రైట్ ఆర్ నాట్ అనేది, అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఏమైనా మేనేజ్ చేయాలా, మేనేజ్మెంట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. ఇవన్నీ కూడా మనం ఈ ఆపరేషనల్ సిస్టంలో రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనే సిస్టంలో ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట.
సో ఇలా ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఇట్ ఎన్కంపాసెస్ 7 డిస్టింక్ట్ టాస్క్స్ ఉన్నాయి. ఆ 7 డిస్టింక్ట్ టాస్క్స్ ఏంటి అంటే ఇన్సెప్షను, ఎలిసిటేషను, ఎలాబరేషను, నెగోషియేషను, స్పెసిఫికేషను, వెలిడేషను అండ్ మేనేజ్మెంట్. ఇవి రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో మనకి ఎన్కంపాసెస్ అయ్యే 7 డిస్టింక్ట్ టాస్క్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇందులో మనం ఇప్పుడు చూద్దాం వాట్ ఈజ్ ఇన్సెప్షన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎలిసిటేషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎలాబరేషన్ అంటే ఏంటి, నెగోషియేషన్ అంటే ఏంటి, స్పెసిఫికేషన్ అంటే ఏంటి, వెలిడేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఇన్సెప్షన్ అంటే ఏంటి అంటే హౌ డస్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డే మీకు అసలు ఏం అర్థం కాలేదు, ఎలా స్టార్ట్ చేయాలి ఇది, హౌ డస్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గెట్ స్టార్టెడ్, ఈజ్ దర్ ఎనీ సింగిల్ ఈవెంట్ దట్ బికమ్స్ ద క్యాటలిస్ట్. ఎట్లా ఏదన్నా ఉందా అంతకుముందు ఇట్లా చేసింది, ఇట్లా ఈ ప్రోడక్ట్ని ఇట్లా చేయడానికి ఏదన్నా మనకు ఉపయోగపడుతుందా, ఎట్లా ఎవాల్వ్ అవ్వాలి ఇది, వీటన్నిటికీ కూడా డెఫినెట్గా ఏమి ఆన్సర్స్ ఉండవు. కాకపోతే మరి మనం వీటిని ఎలా తీసుకుంటాము, వీటిని ఎలా బిగిన్ చేస్తాము అని అంటే ముందు మనం ఏం చేస్తాము, మన స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి కమ్యూనికేట్ అవుతాము. స్టేక్ హోల్డర్స్ ఆర్ నథింగ్ బట్ ద కమ్యూనిటీ విచ్ ద పీపుల్ where the people where the people are working in particular organization. ఏదైతే మనల్ని అడుగుతున్నారో వాళ్ళు అంటే ఆ బిజినెస్ కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు బిజినెస్ మేనేజర్ కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, ప్రోడక్ట్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఉన్నారో ఆ ప్రాబ్లమ్ని యొక్క ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేస్తారో అండ్ వాటి యొక్క బ్రెడ్త్ డెప్త్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో అండ్ ఎవరైతే మనకి ఈ వర్క్ యొక్క డిస్క్రిప్షను ప్రాజెక్ట్ స్కోప్స్ని మనకి చెప్పగలుగుతారో, ఫీజిబిలిటీ అనాలిసిస్ చేస్తారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అన్నమాట. సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవుతాము. సో ఎట్ ఏ ప్రాజెక్ట్ ఇన్సెప్షన్ మనం ఏం చేయగలుగుతాము అంటే ఎస్టాబ్లిష్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అనేది ఏంటి అనేది బేసిక్ అండర్స్టాండింగ్ తీసుకోగలుగుతాం. అండ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, సొల్యూషన్ కావాలని ఎవరైతే అడుగుతున్నారో, నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఎవరికైతే డిజైర్ అవుతుందో అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రిలిమినరీ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ ఈ సాఫ్ట్వేర్ టీమ్కి జరుగుతుందో దానిలో మనం ఏం చేయగలుగుతాము అంటే ఇన్సెప్షన్లో బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఎలిసిటేషన్. ఎలిసిటేషన్ ఏంటి, చూడటానికి సింపుల్గానే ఉంటుంది. సో ఎందుకని మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్తాము అండ్ ఆస్క్ ద కస్టమర్, యూజరు అండ్ అదర్స్ ఎవరైతే దాన్ని ఇస్తున్నారో వాళ్ళకి అడిగేస్తాం డైరెక్ట్గా వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ దిస్ సిస్టమ్ ఆర్ ప్రోడక్ట్ అని అడుగుతాం. సో వాట్ ఈజ్ ఏం అకంప్లిష్ అవుతుంది, హౌ ద సిస్టమ్ ఆర్ ప్రోడక్ట్ ఫిట్స్ ఇన్ టు ద నీడ్స్ ఆఫ్ ద బిజినెస్లో దీన్ని ఎలా పెట్టుకుంటున్నారు, హౌ ద సిస్టమ్ ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డే టు డే బేసిస్ మీద దీన్ని ఎలా వాడుతున్నారు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం వెళ్ళి అడుగుతాం. వెళ్ళి అడిగినప్పుడు ఇక్కడ మనం ఆ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అవుతాయి కదా. ఆ ఎలిసిటేషన్లో మనకి ఏమేమి అక్కరవుతాయి అంటే ప్రాబ్లమ్ ఆఫ్ స్కోప్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్ ఆర్ ద కస్టమర్ యూజర్ స్పెసిఫై అన్నెసరీ టెక్నికల్ డీటెయిల్ దట్ మే కన్ఫ్యూజ్ రేదర్ దాన్ ద క్లారిటీ ఓవరాల్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్. అంటే ఎక్కువ చెప్పేశారనుకోండి మనకి ఆ స్కోప్ ఏంటో తెలియదు. కాబట్టి మనం ముందు ఫస్ట్ ఏంటి అని అంటే ప్రాబ్లమ్ ఆఫ్ స్కోప్, అసలు దీని ఫీజిబిలిటీ ఎంతవరకు ఉంది, దీన్ని ఎంతవరకు చేయాలి అనే బౌండరీస్ని ఐడెంటిఫై చేసుకోవడం. రెండో ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ కస్టమర్స్, యూజర్స్ అండ్ ఆర్ ఏమి కావాలి అనేది వాళ్ళకి చెప్పడం తెలియలేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది, అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో కాబట్టి పూర్తిగా అండర్స్టాండ్ అవ్వలేదనుకోండి మనం దాన్ని స్పెసిఫికేషన్స్ని రిక్వైర్మెంట్స్ అనే దానిలో మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ రావడానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది చాలా స్పష్టంగా
క్లియర్గా ఉండేటట్లు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గేదర్ చేసుకోవడం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ ఆఫ్ వోలటిలిటీ, అంటే రిక్వైర్మెంట్స్ కూడా మళ్ళీ ఏమైనా మారతాయా, మారడానికి ఛాన్స్ ఉందా అనేది ప్రాబ్లమ్ ఆఫ్ వాలిటీ. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎప్పుడు మారుతాయి, ద రిక్వైర్మెంట్ చేంజెస్ ఓవర్ టైమ్, ఎప్పుడు మారుతాయి, ఇవన్నీ కూడా మనం గేదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజ్డ్ మేనర్లో మనం స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసుకుని మనం మాట్లాడాల్సిన అవసరము, మనం ఈ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరము మనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలాబరేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎలాబరేషన్లో ఏం చేస్తాము, ముందు ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఇన్సెప్షను, సెకండ్ స్టేజ్ ఏంటి, ఎలిస్టేషను. ఈ ఎలిస్టేషన్లో ఇన్సెప్షన్లో మనం ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాం కదా కస్టమర్ నుంచి, దాన్ని ఎక్స్పాండ్ చేసి రిఫైన్ చేసి దాన్ని ఎలాబరేషన్ అంటాం. అంటే దాన్ని దొరికిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇంకా ఎక్కువగా రిఫైన్ చేసుకుని మనకి ఎలా పనికి వస్తుంది, మన ప్రాజెక్ట్లో దీన్ని ఎలా వాడతాము అని ఆ టాస్క్ని ఫోకస్ చేసుకుంటూ మనం మోడల్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో దానికి రిక్వైర్మెంట్స్గా డెవలప్ చేసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలాబరేషన్ అంటాము. అంటే ఇక్కడ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై అవుతాయి. అంటే సాఫ్ట్వేర్ ఫంక్షన్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మోడల్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడమే నథింగ్ బట్ ద ఎలాబరేషన్ అనమాట. అంటే ఎలాబరేషన్ ఈజ్ డ్రివెన్ బై ద క్రియేషన్ అండ్ రిఫైన్మెంట్ ఆఫ్ యూజర్ సినారియోస్ డిస్క్రైబ్డ్ హౌ ద ఎండ్ యూజర్ అండ్ ద అదర్ యాక్టర్స్ విల్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ ఎలా సినారియోస్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళు వాడే విధానం ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని క్లాసెస్గా అనలైజ్ చేసుకుంటాం. అనాలిసిస్ క్లాసెస్గా బిజినెస్ డొమైన్ ఎంటిటీస్ ఏంటి, అందులో దాని యాట్రిబ్యూట్స్ ఏంటి, అండ్ అనాలిసిస్ క్లాస్ ఎలా డిఫైన్ అవుతుంది, అండ్ దాని సర్వీసెస్ ఏంటి, అండ్ ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి దీని నుంచి దీనికి, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలాబరేషన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద నెగోసియేషన్. అంటే నెగోషియేషన్ ఈజ్ అనంటే ఏంటి అనంటే, సపోజ్ నెగోసియేషన్ అంటే నథింగ్ బట్ ద కాన్ఫ్లిక్ట్. ఇట్ ఈజ్ నాట్ అన్యూజువల్ ఫర్ ద కస్టమర్స్ అండ్ యూజర్స్ టు ఆస్క్ ఫర్ మోర్ దాన్ కెన్ బి అచీవ్డ్ given limited business resources. It is also relatively common for different customers or users. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రపోజ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ నాకు ఇలా కాదు, నాకు ఇలా అయితే బాగుంటుంది అని ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అడుగుతారు. అంటే ఆస్క్ మోర్ దెన్ వన్ కెన్ బి, అంటే రిసోర్సెస్ కూడా నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది, రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా అడుగుతారు. సో కాబట్టి అందరి వినాలి మనం. ఆ నెగోసియేషన్ని రెడ్యూస్ చేసి అందరికీ యాక్సెప్టబుల్గా అయ్యేటట్లు మనము అప్రోచ్ని ఇటరేటివ్గా వాటిని అప్రోచెస్ని తీసుకుని రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రయారిటైజ్ చేసుకుని అండ్ ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసుకునేలాగా డెవలప్ చేసి మెజారిటీ సాటిస్ఫై అయ్యేలాగా మనం చేయడమే నథింగ్. అంటే నెగోసియేషన్ కాన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేసుకుంటూ రావడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పెసిఫికేషన్. అండ్ స్పెసిఫికేషన్ అని అంటే ఏంటి, పర్టికులర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కావాలి అని. అంటే ఇక్కడ స్పెసిఫికేషన్లో ఏంటి, సపోజ్ రిటర్న్ డాక్యుమెంట్ కానీ లేకపోతే సెట్ ఆఫ్ గ్రాఫికల్ మోడల్స్ కానీ ఏ ఫార్మల్ మ్యాథమెటికల్ మోడల్ కానీ ఏ కలెక్షన్ ఆఫ్ యూసెస్ సినారియో కానీ ప్రోటోటైప్ కానీ అని ఎనీ అదర్ కాంబినేషన్. నాకు ఎగ్జాంపుల్ చూపిస్తేనే అర్థమవుతుంది, నాకు కొంచెం డెవలప్ చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. సో ఇట్లా స్పెసిఫిక్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్ అనమాట స్పెసిఫికేషన్ అంటే.
సో కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉండాలి, రిటర్న్ డాక్యుమెంట్లో కానీ, ఏ సెట్ ఆఫ్ గ్రాఫికల్ మోడల్స్లో కానీ, ప్రోటోటైపింగ్ కానీ, ఒక మ్యాథమెటికల్ మోడల్ లాగా కానీ, ఒక సినారియోలా కానీ, ఇలాంటివన్నీ కూడా స్పెసిఫికేషన్గా మనం డెవలప్ చేస్తామన్నమాట. సో ఇవి అప్పుడు ఎప్పుడైతే మనం వీటిని స్పెసిఫికేషన్గా చూపిస్తున్నామో, సో దేర్ఫోర్ మోర్ అండర్స్టాండబుల్ మేనర్లో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇక్కడ ఏం చేస్తాము, లార్జ్ సిస్టమ్స్ అయితే రిటర్న్ డాక్యుమెంటు, న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్స్ అండ్ గ్రాఫికల్ మోడల్స్, ఇవన్నీ కూడా ఈ అప్రోచెస్లో మనము చూపించి ఆ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు టెక్నికల్ ఎన్విరాన్మెంట్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట స్పెసిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెలిడేషన్లో ఏం చేస్తాము, ద వర్క్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ ఆర్ అసెస్డ్ బై క్వాలిఫైయింగ్ డ్యూరింగ్ ద వెలిడేషన్ స్టెప్. వెలిడేషన్ అంటేనే మీకు తెలుసు, వెలిడేషన్ అనేది నథింగ్ బట్ అంటే వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారము ఇక్కడ సాఫ్ట్వేర్ సిస్టము రైట్ వర్క్ చేస్తుందా అని మనం చూడడమే నథింగ్ బట్ అంటే రైట్, ఈజ్ ఇట్ రైట్ అనేది ఐడెంటిఫై చేయడం. అంటే ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీస్ని, ఒమిషన్స్ని అండ్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అంటే వర్క్ ప్రోడక్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అది ఈజ్ ఇట్ రైట్ అనేది ఐడెంటిఫై చేసుకోవడమే నథింగ్ బట్ ద ఏమంటున్నాము, వెలిడేషన్ అని అంటున్నాం. ఇక్కడ వెలిడేషన్ మెకానిజము టెక్నికల్ రివ్యూ తీసుకున్నట్లయితే ద రివ్యూ టీమ్ ఏం చేస్తుంది అంటే, ద రివ్యూ టీమ్ దట్ validates the requirements include software engineers, customers, users and other stakeholders who examine the specification looking for errors and content or interpretation areas where clarification may be required, missing information, inconsistencies, conflicting requirements or unrealistic రిక్వైర్మెంట్స్. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిది తీసుకొని వాళ్ళు ఏమైనా ఆ కాన్ఫ్లిక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అన్రియలిస్టిక్ విధంగా అంటే నిజంగా కాకుండా అన్రియలిస్టిక్గా ఇదేమన్నా పనిచేస్తుందా, వాళ్ళు ప్రెడిక్ట్ చేసినట్లు మనం ఇక్కడ చేయగలుగుతున్నామా, అండ్ వాళ్ళ స్పెసిఫికేషన్స్ని రీచ్ అవుతుందా అని అన్నీ కూడా ఇక్కడ రివ్యూ కమిటీ వెలిడేట్ చేస్తుంది. సో రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ని ఇక్కడ ఎవరు వెలిడేట్ చేస్తారు, రివ్యూ కమిటీ వెలిడేట్ చేస్తుందన్నమాట. ఇక లాస్ట్ వన్, ఎప్పుడైతే అవన్నీ కూడా ఓకే అయినాయో రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్ అవుతాయి అని అర్థం అక్కడ. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్. సో రిక్వైర్మెంట్స్ లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్. రిక్వైర్మెంట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ చేంజ్ అండ్ ద డిజైర్ టు చేంజ్ రిక్వైర్మెంట్స్ పర్సిస్టెంట్ టు ద లైఫ్ ఆఫ్ ద సిస్టమ్. ఒకవేళ ఏదైనా చేంజ్ కావాలి అంటే అది పర్సిస్ట్ చేసామనుకోండి, అది త్రూ అవుట్ ద లైఫ్ మారుతుంది. అంటే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ హెల్ప్ ద ప్రాజెక్ట్ టీమ్ టు ఐడెంటిఫై, కంట్రోల్ అండ్ ట్రాక్ రిక్వైర్మెంట్స్ అండ్ చేంజెస్ టు రిక్వైర్మెంట్స్ అట్ ఎనీ టైమ్ యాజ్ ద ప్రాజెక్ట్ ప్రొసీడ్స్. సో మేనేజ్మెంట్ ఎప్పుడు కంట్రోల్ చేయాలి, ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఎప్పుడు ట్రాక్ చేయాలి, ఎప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా చేంజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్లో చూస్తూ ఉంటుందన్నమాట. దిస్ is one of the important question, that is what is the requirement engineering and what are the different tasks which encompasses the requirement engineering. సో ఇప్పుడు ఇది అడిగినప్పుడు మీరు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ డెఫినేషన్ రాయాలి అండ్ దాని యొక్క ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో అసలు మనం ఏం చేస్తున్నాము అని రాయాలి అండ్ డిఫరెంట్ 7 టాస్క్స్ ఏంటి దట్ ఎన్కంపాసెస్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనేది రాయాలి. అండ్ ఆ టాస్క్స్లో ఇన్సెప్షన్ ఏంటి, ఎలిస్టేషన్ ఏంటి, ఎలాబరేషన్ ఏంటి, నెగోసియేషన్ ఏంటి అండ్ స్పెసిఫికేషన్ ఏంటి, వెలిడేషన్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనాలిసిస్లో ఖచ్చితంగా ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్లో క్వశ్చన్ వస్తుంది. మేబీ దిస్ క్వశ్చనే కావచ్చు అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్లో రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ అండ్ దేర్ ఎన్కంపాసబుల్ టాస్క్స్. ఓకే.